కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తెలిపారు. తాగునీటి ఎద్దడి నేపథ్యంలో హంద్రీ నది, బోర్ల ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. వర్షాభావంతో భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. గాజుల దిన్నె ప్రాజెక్టు నుంచి 600 క్యూసెక్కుల నీటిని హంద్రీలోకి విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోడుమూరుకు కొత్త తాగునీటి పైప్లైన్ కోసం 38 కోట్లు మంజూరు అయ్యాయని, త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందని చెప్పి తెలియడంతో స్థానికుల సమాచారంతో ఇక్కడికి రావడం జరిగింది. అలాగే హంద్రీని కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ ఎన్ని మోటార్లు రన్ అవుతున్నామని. కానీ ముఖ్యంగా మేము పై అధికారులతో మాట్లాడి అలాగే ఈరోజు వాటర్ వదులుతామని చెప్పడం జరిగింది. కాబట్టి అందుకు ఈరోజు ఇక్కడికి వచ్చి తాగునీటి సమస్యని లేకుండా, అలాగే వర్షాలు కూడా తక్కువ ఉన్నందుకు ఎలినినో ప్రభావంతో, కాబట్టి ముఖ్యంగా అందరూ దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క మనకి వాటర్ని ఎలాగైనా తీసుకురావాలనే ఒకే ఒక సంకల్పంతో మేము పై అధికారులతో, నేను విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు వదులుతామని చెప్పడంతో మేము ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. కాబట్టి